హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. బెంగుళూరులో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతదనమాట. లైక్ ఇది ఒక డివోషనల్ ట్రిప్ లాంటిది. ఒక ఈషా టూర్ ట్రావెల్స్ అని ఒకటి ఉంటది ఫ్రెండ్స్. అది బీఎంటీసీ దాంట్లో ఆన్‌లైన్‌లో మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 టెంపుల్స్ చూపిస్తారు. ఫస్ట్ వచ్చి కనిపే బసవన్న స్వామి టెంపుల్ అని. అది నేను వీడియో తీయలేదు కానీ మా పిక్చర్ యాడ్ చేశాను చూడండి. అక్కడ పెద్ద నంది ఉంటదనమాట. చాలా బావుంటది. సెకండ్ వచ్చి భోగినందీశ్వర స్వామి టెంపుల్. చూసారా? ఇదే భోగినందీశ్వర స్వామి టెంపుల్ అంటే. ఎంత బావుందో చూసారా అసల? చాలా బావుంటది ఫ్రెండ్స్. అక్కడ మాక్సిమం ఇక్కడ కర్ణాటక చుట్టుపక్కల ఏంటంటే ఆహ్, ఇలా మాక్సిమం అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి. థర్డ్ వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా అంతే. సేమ్ ఇలానే ఉంటది. మీరిందాక చూసారు కదా! సేమ్ అట్లానే ఉంటది లోపల ఇంటీరియర్. లోపలికెళ్ళాక చూడండి. చూడండి చూసారా? ఎంత బావుందో అసల. లోపల స్కల్ప్చర్ కానీ బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అసలు. ఓల్డెన్ డేస్‌లో ఎలా కట్టారో కానీ సూపర్ కట్టారసల. ఎంత బావుందో చూడండి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఒక ఒక ఎవరైనా సరే బెంగుళూరుకొస్తే మాత్రం కన్ఫర్మ్‌గా ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. అక్కడ చూసారా దశావతారాలనమాట అవన్నీ. గుడి ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు. చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చి మాకు మోక్షగుండ విశ్వేశ్వరయ్య దగ్గరికి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే ఒక స్మాల్ మ్యూజియంలా ఉంటది. నేను అది వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఫోన్స్ అలో చేయలేదు. వాళ్ళు బయటనే ఫోన్ ఆఫ్ చేసేయండి అని చెప్పారనమాట. అదేం లేదు ఫ్రెండ్స్. ఒక చిన్న రూమ్‌లో అప్పుడు ఆయన యూజ్ చేసిన థింగ్స్ ఉంటాయి కదా! అవి ఆయన చనిపోయిన సమాధి అలా ఉంటదనమాట. పక్కనుంటాయన్నమాట. అది చిన్నదే. లాస్ట్ వచ్చి ఈషా అనమాట. ఇది యాక్చువల్‌గా కోయంబత్తూర్‌లో ఉంటుంది కదా! కోయంబత్తూర్‌లో ఉంటుంది. సేమ్ అదే ఇక్కడ చిక్బల్లాపూర్‌లో హ్మ్. చేశారనమాట. యాక్చువల్‌గా ఇదేంటంటే బెంగుళూరు నుంచి కెంపెగౌడ బస్ స్టేషన్ అని ఒకటుంటదనమాట. స్టార్టింగ్ పాయింట్ అది. అక్కడ బసెస్ పెడతారు వీకెండ్స్‌లో. మనం పీఎంటీసీ ఈషా ప్యాకేజ్ టూర్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట. అప్పుడు మనకుంటాయి. ఏ డేట్స్‌లో బసెస్ అవైలబుల్ ఉంటాయో చూపిస్తారనమాట. నాకు తెలిసి పర్ హెడ్ వచ్చి 500 చేంజ్ ఉంది ఫ్రెండ్స్ అంతే. చాలా ఎఫోర్డబుల్ ఎవరైనా వెళ్ళొచ్చు. అదేమి పెద్ద ఎక్కువేం కాదు. నాకైతే చాలా రీజనబుల్ అనిపిచ్చింది. చాలా బాగుంటుంది. చూసారా అసలు నాకైతే ఇక్కడికి రాగానే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది దేవుడినైతే. అక్కడ అలానే కూర్చుండిపోయాను ఫ్రెండ్స్ చూడగానే చాలా అనిపించింది. మేమెళ్ళిన రోజు ఇండిపెండెన్స్ డే అనమాట. సో, ఆ రోజు హాలిడే కాబట్టి చాలామంది ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్ చాలా రష్‌గా ఉంది. ఎంత బావుందో. 7 తర్వాత లేజర్ షో వేస్తారనమాట. చాలా బావుంటుందది. అదైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అసల. ఏమున్నా సరే అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి ఫ్రెండ్స్ మాక్సిమం అది చూడటానికి చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ అది చాలా మినిట్స్ ఉంటది. ఒక 15 మినిట్స్ ఉంటదనుకుంటా. లెంత్ అయిపోతదని చెప్పి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరైతే నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళు చూడొచ్చు. చాలా బావుంటుంది. చూసారా దగ్గర నుంచి కూడా తీసామనమాట. వెనక నుంచి వెళ్ళి ఎంత అనిపిచ్చిందో.